అడ్డంగా బుక్కయ్యాడు. ఇక కెరీర్ క్లోజ్ అయినట్టే. ఇప్పటికే కనిపించకుండా పోయిన పిన్నెల్లి సోదరులు వైసీపీ నేతపై ఎన్నికల సంఘం సీరియస్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడవల్లో టాప్లో నిలుస్తోంది మాచర్ల నియోజకవర్గం. రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గినా ఇక్కడ మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. రాను రాను ఇంకా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేది జగమెరిగిన సత్యం. తాజాగా ఆయనకు చెందిన కీలక వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఫలితంగా ఆయనపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కఠిన చర్యలను తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ దెబ్బతో ఆయన పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనని ప్రచారం వినిపిస్తోంది. అసలు ఏం జరిగిందంటే, ఈ నెల 13వ తేదీన ఓటింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని 202, 7 నెంబర్ పోలింగ్ స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆయన పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డైంది. ఆ విజువల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం, నేరుగా ఓ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టడం చకచకా జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడినందువల్లే సంబంధిత ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. ఓటమి ఖరారు కావడంతో పిన్నెల్లి ఇలా చేశారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై సమగ్ర నివేదిక కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తి రిపోర్ట్ని ఈసీకి అందించినట్లు సమాచారం. ఇందులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫార్సు చేయాలని ఈసీ ఆదేశించింది. పోలింగ్ రోజు ఏపీలోని మాచర్ల, నరసరావుపేట, చిత్తూరు, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి తదితర నియోజకవర్గాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత కూడా ఇవి కొనసాగాయి. పోలింగ్ శాతం పెరిగినప్పటికీ హింసాత్మక ఘటనలు చెలరేగడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. అలాగే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటల దాడి చోటు చేసుకోవడం, ఆరోపణలు ప్రత్యారోపణలు సంధించుకోవడం వంటి వాటిపైన ఈసీ స్పందించింది. ఆయా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లపై బదిలీ వేటు వేసింది. సమగ్ర విచారణ చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో పిన్నెల్లి విషయంలో ఈసీ రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పిన్నెల్లి పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.